గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సెంట్రింగ్ పని బంధు కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ ఆర్కే సొసైటీలో బోరబండ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజయ్య, జనరల్ సెక్రటరీ మహమ్మద్ మక్సూద్ ఆధ్వర్యంలో 6వ రోజు సెంట్రింగ్ కార్మికుల సమ్మె ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బోరబండలోని ఆర్కే సొసైటీ నుండి 150 మంది సెంట్రింగ్ కార్మికులు బైక్ ర్యాలీతో బయలుదేరి ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వరకు చేరుకున్నారు. అక్కడ సెంట్రింగ్ కార్మికుల సమ్మె గురించి మాట్లాడుతూ వారి డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేశారు. అలాగే అక్కడికి వచ్చిన సెంట్రింగ్ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి 5,000 మందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోరబండ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ మక్సూద్ మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికుల పని కత్తి మీద సాములాంటిదని, కాబట్టి మా కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, అలాగే ప్రమాదవశాత్తు సెంట్రింగ్ కార్మికుడు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 20 లక్షల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన సెంట్రింగ్ కార్మికులు గత 6 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుందని, కాబట్టి తొందరగా మా సమస్యలను పరిష్కరించి సెంట్రింగ్ కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బోరబండ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, సెంట్రింగ్ కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రింగ్ యూనియన్ జిందాబాద్, బోరబండ జోన్ జిందాబాద్, సెంట్రింగ్ యూనియన్ జిందాబాద్, బోరబండ యూనియన్ ఐక్యత, వ్యవస్థ ఎక్కితో డబ్బులొద్దు, ఎక్కితో డబ్బులొద్దు, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బోరాబండా జోన్ సెక్రటరీ మొహమ్మద్ మక్సూద్ మాట్లాడుతున్నాను. ఈరోజు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర మేము ర్యాలీతో పోయాము. మేము ర్యాలీతో మాది బోరాబండా జోన్ మెంబర్సు 150 మెంబర్సు ఆ ర్యాలీలో ఇందిరా పార్క్ దగ్గర వెళ్ళామన్నమాట. అక్కడ మా ప్రత్యేకమైన డిమాండ్లు, మాకి ఈఎస్ఐ కార్డు కావాలని డిమాండ్ పెట్టాము. అదేవిధంగా మా కార్మికునికి 55 సంవత్సరాలు అయితే ఆయనకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్తో కోరాము. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మనిషికి ఏదైనా ప్రమాదం కింద పోయి చనిపోయినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఆ మనిషికి 10 లక్షలు కాకుండా 20 లక్షలు ఇవ్వాలని గవర్నమెంట్తో కోరాము. అదేవిధంగా మా బోరాబండ జోన్ వైపు నుంచి మేము వాటర్ బాటిల్స్ 5,000 వాటర్ బాటిల్స్ వాళ్ళకి అక్కడ మేము సర్వీస్ చేశాము. మా టీం మొత్తం, బోరాబండ జోన్ టీం మొత్తం కష్టపడి, వాలంటీర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి చైర్కి, ప్రతి మనిషికి వాటర్ అందజేశాము. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనము ఏర్పాటు చేశాము. బోరాబండ జోనే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టాము. మా జోన్ వాళ్ళైతే 150, బయట మంది కూడా ఒక 100 మంది దాకా తిన్నారు. 200-250 ఆदमी లగాయి 5,000 ఏమో వాటర్ బాటిల్స్ అందరికీ చేసామన్నమాట. ఈ రోజుకి మనకి 6వ రోజు. మాకు ప్రత్యేకంగా డిమాండ్ అంటే మనకి ఈఎస్ఐ కార్డు. ఎందుకంటే కార్మికునికి ఈఎస్ఐ కార్డు ఉంటేనే ఆయన ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. ఇది కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళేమో అంత గరీబ్ వాళ్ళు అన్నమాట, వాళ్ళైతే ట్రీట్మెంట్ చేసుకోలేరు, పేదవాళ్ళు. దాని గురించి మేము ప్రభుత్వానికి ఒక ఈఎస్ఐ కార్డు ఇమ్మని కోరుతున్నాము. అదేవిధంగా 55 సంవత్సరాలు అయిన తర్వాత ఒక కార్మికునికి ఒక 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మనిషికి ఏదైనా ప్రమాదం, ఎందుకంటే మా పని ఎట్లా అంటే ఒక 6 ఇంచ్ 9 ఇంట్లో ఒక బాటం ఉంటుంది, ఆ బాటం మీద నడవాలన్నమాట. మా పని అంటే ఒక సర్కస్ లాగా అనమాట. ఏదైనా జారిందనుకో, ఏదైనా పడిందనుకో, ఏదైనా చనిపోయినప్పుడు మనిషి ఆ 20 లక్షలు ఎఫ్ఐఆర్ కాగానే 20 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుతూ 51 రూపాయి మా సెంట్రల్ జోను, మా సెంట్రల్ కమిటీ
అది మనకి కొటేషన్ ఇచ్చిందనమాట. దాని ప్రకారం మేము అందరూ అదే విధంగా 51 రూపాయి మీదనే పని చేయాలని అందరికీ మా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్కి అందరికీ కోరుతున్నాము. ఈరోజు మాకు సెంట్రల్ కమిటీ వాళ్ళకి మా మెంబర్స్కి పిలిచిందనమాట. లేబర్ మినిస్టర్ పిలిచారు, మాట్లాడారు. ఇదే విషయము మళ్ళీ రేపు కాబోయే ధర్నాలో అవన్నీ వివరంగా చెప్తారనమాట.